దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మనము క్రిస్మస్ నెలలోకి వచ్చాము. ఇక ముందు డిసెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈ క్రిస్మస్ సందేశాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే అందులో భాగంగా మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని పేర్లు మనం చదివాం. 5 పేర్లు అక్కడ వ్రాయబడి ఉంటూ మనం చూసాం. అవి ఏమిటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానాధిపతి, బలవంతుడైన దేవుడు అనేటువంటి విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా మనము నిన్న మరి 2వ పేరును ధ్యానించాం. ఆయన ఎవరు అంటే ఆయన ఆలోచనకర్తగా మనం ధ్యానించాం. ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చేవాడు అని ధ్యానించాం. ఈరోజు బలవంతుడైన దేవుడు అనే విషయాన్ని మీకు తెలియచేయటానికి వచ్చాను. ఏంటి బలము అని మనం చూసినట్లయితే ఆయన ఎటువంటి బలవంతుడు అంటే ఎర్ర సముద్రాన్ని సైతం 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ ప్రజలను ఆలిన నేల మీద నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఆయన బలాన్ని, బల శౌర్యాన్ని చూపించినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన కాలువల్లో మనం చూసినట్లయితే వేసవికాలం కట్టేసినప్పటికీ కాలువలు ఆ కాలువల్లో తడి ఉండనే ఉంటుంది. అక్కడ ఒకవేళ గొయ్య తవ్వినట్లయితే గొయ్యలోని కూడా నీళ్లు ఊరుతాయి. అలాంటి వైనాన్ని మనం చూస్తాం. కానీ ఈ బలవంతుడైనటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రియులరా ఇశ్రాయేలు ప్రజలను మరి 6 లక్షల కాల బలమును ఆ ఎర్ర సముద్రమును ఆరిపోజేసి ఆరని నేల మీద వారిని నడిపించినట్లుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. అంతేకాదు ఆయన అంటారు సంఖ్యాకాండములో, యెహోవా బాహుబలము తక్కువైనా నేడు నా మాట నీ ఎడల నెరవేరునో లేదో చూడుము అంటారు. కనుక ప్రియులరా, ఇక్కడ నేను చెప్పేటువంటి భాగం ఏంటంటే యెషయా గ్రంథము 10వ అధ్యాయం 21లో ఒక వచనం రాయబడి ఉంది. ఏమనంటే, శేషము తిరుగుము యాకోబు శేషము, బలవంతుడగు దేవుని వైపు తిరుగుము అని వాక్యం చూస్తున్నాం. అవును, మనం ఒక పక్షం చేరాలంటే, ఒకని వైపు తిరగాలంటే బలవంతులై ఉండాలని చూస్తాం. అలాంటి బలవంతుడైన దేవుని వైపు తిరగండి అని దేవుడు మాట్లాడుతుంది. క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఈ మాట ద్వారా నిన్ను దీవించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు తెలియజేస్తాను.